నా హిందూ బంధువులందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా సుమారు ఒక 6 నెలల క్రితం అమెరికాకు నేను చీఫ్ గెస్ట్కి వెళ్ళాను. భద్రాది శ్రీరామ ఉత్సవానికి వెళ్ళాను. కానీ అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. అక్కడ ఒక రకమైన కాస్మెటిక్ కల్చర్, ఒక రకమైన నవ్వులు, నేను ఇవ్వలేకపోయినా అక్కడ. కానీ ఇక్కడ నా తెగిపోయిన బంధం, విడిపోయిన బంధువులు, నా పల్లెలో ఉన్నట్టు మా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, ఎందుకంటే నేను ఈ దేశాలలోనే డ్రైవర్గా పనిచేశాను కాబట్టి అంటే ఎక్కడో తెగిపోయిన బంధం, విడిపోయిన అనుబంధం. మిమ్మల్ని చూస్తే అంటే నేను అక్కడనే ఉండేవాడిని, ఇక్కడ పనిచేస్తూ డ్రైవర్గా ఉండేవాడిని, మీ కింద ఉండేవాడిని. ఇప్పుడు ఒక ఇట్లాంటి ఉన్నతమైన స్థానంకి వచ్చి ఈ వేదిక మీద వచ్చాను. కానీ నిరంతరం నేను 30 సంవత్సరాల కింద పడ్డ బాధలు ఈరోజు అసెంబ్లీ గొంతులో వినిపిస్తున్నాను. ఎడారి కన్నీళ్ళు, ఎండమావులు లాంటి ఆశలు, ఎప్పుడు దేశం కోసం పోయినప్పుడల్లా మళ్ళీ తిరిగి వస్తాము, ఇక్కడికి వచ్చినప్పుడేమో దేశానికి పోవాలనుకుంటాము, దేశానికి పోతేనేమో మళ్ళీ ఇక్కడ రావాలనుకుంటాము. ఆ ప్రయాణము ఎడతెగని ప్రయాణం ఇది. కాబట్టి ఇంకా పార్టీలు వేరైనా కన్న యొక్క ప్రేమించే నా ఆదిశీనన్న, నీవి ధరిని నేనా ధరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, కానీ మా ఇద్దరిని కలిపింది మస్కట్ ధర్మం. ఇదొక్కటే ధర్మం, ధర్మం, ధర్మం. ఏదున్నా ఏది లేకున్నా ధర్మం, దైవం, ఈ రెండుంటేనే మనం. ధర్మో రక్షిత రక్ష. ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఇదే చెప్తున్నాను మొత్తం. నేను వీడియోలలో కావచ్చు, అమెరికాలో కావచ్చు.